బొమ్మరిల్లు సునీతాస్ కిచెన్. కొబ్బరన్నం చేస్తున్నానండి. కొబ్బరన్నంకి కావాల్సిన ఐటమ్స్: ఒక టెంకాయ కొబ్బరి అండి, కొత్తిమీర, కరివేపాకు, కాజు అండి, మిరపకాయలు కట్ చేసుకున్న మిరపకాయలు అండి. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అంతా గుమ్మరించుకోవాలండి. అన్నం వేడిగా ఉంది, విజిల్ వేయినాక అన్నం అంతా గుమ్మరించుకోవాలి. ఉప్పు వేసుకోవాలండి. 2 గ్లాసుల బియ్యానికి 2 స్పూన్ల ఉప్పు, కొంచెం పైన కొంచెం ఉప్పు వేసుకోండి. వేసుకొని అంతా కలిపేసుకోవాలండి. కొంచెం నిమ్మప్పు వేసుకోండి. వేడి మీద వేసుకుంటే కరిగిపోతుంది. నిమ్మకాయలు ఉంటే నిమ్మకాయలు వేసుకోండి. వేడి మీద నిమ్మకాయలు పిండితే చేతి వస్తుందని నిమ్మప్పు వేసుకుంటున్నానండి. ఉప్పు నిమ్మకాయ వేసుకున్నాం కదా, అంతా కలిపేసుకోవాలండి. చేయబెట్టకండి, కాలుతుంటది. అంతా కలిపేసుకోవాలండి. సన్నగా తరిగి పెట్టుకున్న మిరపకాయలు వేసుకుందామండి. అన్నీ ఒకటికొకటి వేయించుకోవాలండి. పొట్టిగా వేయించుకోకండి, రోస్టెడ్గా వేయించుకోకండి. గ్రీన్ ఉన్నప్పుడే తీయండి. వైట్ వస్తుంది చూడండి, అప్పుడే తీయండి. మిరపకాయలు వేగేటప్పుడు కొంచెం వైట్ వస్తాయి కదా, అప్పుడే తీసేసి కలిపేయండి. అన్నంలోకి వేసేసేయండి. సపరేట్ వేయించుకోండి. ఇవి పక్కకు తీసుకుందామండి. మిరపకాయలు వేసుకొని ఇట్లా కలిపేసుకోండి. ఇప్పుడు కొబ్బరి వేస్తామండి. దీనిలో చూడండి, కొబ్బరి వేసేస్తాను. పచ్చి కొబ్బరి అండి. ఇది కూడా కొబ్బరి వేసేసినాం కదా, ఈ వేడన్నంలోకి ఇట్లా కలిపేసుకుంటే కొబ్బరి మగ్గిపోతుందండి. కొబ్బరి వేసుకున్నాక అంతా కలిపేయాలండి. ఒకటొకటి వేసుకున్నాక కలిపేసేయండి. కొబ్బరి వేసేసినాను కదా, కలిపేసేయాలి. ఇప్పుడు కాజు వేస్తానండి. ఇవి కూడా కాజు కొంచెం ఎర్రగా వేగినాక అన్నంలోకి వేసేసుకోవాలి. చూడండి, కాజు వేయించుకొని వేసేసుకున్న పక్కకి. అన్నీ ఒకటి తర్వాత ఒకటి వేయించుకొని పక్కకి వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర తిరువాత వేసేస్తానండి. పోపు వేసుకోవాలండి. శనగపప్పు కూడా వేసుకోండి కావాలంటే. నాకు ఇష్టం ఉండదండి, మీరు కావాలంటే వేసుకోవచ్చు శనగపప్పు. తర్వాత మెత్తగా అవుతుందని నాకు ఇష్టం ఉండదండి. ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు వేస్తానండి. ఇప్పుడు కొత్తిమీర కరివేపాకు కడిగి పెట్టుకునేది వేయాలి. ఇంగువ వేసుకోవాలండి. చివర్లో ఇంగువ వేసుకొని కలిపేసుకోండి. మరి ఒట్టిగా వేయించకండి, ఇట్లా ఒట్టి రోస్టెడ్గా అయినప్పుడే తీసేయండి. గ్రీన్ ఉండాలి. స్టవ్ బంద్ చేసుకోండి. ఇదంతా కలిపేస్తానండి. అంతా కలిపేస్తున్నానండి. అయిపోయిందండి కొబ్బరి అన్నము. అంతా కలిపేశానండి. ఉప్పు, నిమ్మప్పు మొత్తం సరిగిపోయిందండి. మా వారు టేస్ట్ చూశారు, బాగుందన్నారు. బయట పవరానికి పెట్టేసి మేము తింటామండి.
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. పుట్నాల పొడి చేసిన ఇది ఇద్దరం తింటున్నామండి.